హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నైనా 2680. అండ్ ఇవాళ ఛానల్లో అయితే బర్గర్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. చూస్తే ఇంత ఈజీనా అనుకుంటారు. బర్గర్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలకు స్నాక్స్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఆనియన్స్ అండ్ టమాటో అండ్ క్యాప్సికమ్ స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది అందులో స్టఫింగ్ అన్నమాట, పొటాటో కర్రీ, ఇంకా నెయ్యి, ఇంకా మనకు కావాల్సిన బ్రెడ్, ఇవన్నీ అయితే ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని అయితే మనం నెయ్యిలో అయితే వేసుకొని కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని చూసారా, ఒక బ్రెడ్ తీసుకొని దాన్ని 2 స్లైసెస్ కింద మొత్తం విడిపోకుండా అలా మధ్యలో స్టఫింగ్ కావాల్సినట్టు పెట్టుకోవాలి. క్యారెట్, బీట్రూట్ తురుము, ఇంకా కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకొని దాని తర్వాత బ్రెడ్ని అటు ఇటు కొంచెం లైట్గా కాలేలాగా అయితే మనం పెట్టుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయినా అందులో కూడా కొంచెం హెల్దీ కూడా ఉన్నాయి కదా, మనకి టొమాటో, క్యాప్సికమ్, వెజ్జీస్ ఉన్నాయి, ఇంకా క్యారెట్, బీట్రూట్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకి కూడా పెట్టచ్చు. అప్పుడప్పుడు ఇలాగా ఇంట్లోనే కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటూ పెడితే రెండు ఈక్వల్గా వాళ్ళు తిన్నట్టు ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం ఇలాంటివి కూడా పెట్టాలి కదా, రోజు ఒకటైనా వాళ్ళు తినలేరు కాబట్టి. సో ఇప్పుడైతే బ్రెడ్ ఇలాగా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత మరీ ఎక్కువ అవసరం లేదు. అలాగే ఇంకా మిగిలిన వాటిని కూడా 2 వైపులా గీ వేసుకొని ముందుగా వాటిని అయితే కాల్చేసుకోవాలి. ఆ తర్వాత స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసిన ఆలు కర్రీని అయితే స్టఫింగ్ చేసేసి నెక్స్ట్ ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్, టమాటో కూడా పెట్టేసి తర్వాత క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, కొత్తిమీర కూడా వేసేసి తర్వాత పిల్లలు ఎంతో ఇష్టంగా తినే టమాటో సాస్ కూడా దానిపైన వేసేసుకోవచ్చు. స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా ఇవి పెడతా ఉండొచ్చు, వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చేస్తే వాళ్ళు కూడా కొంచెం తింటారు కాబట్టి సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన మళ్ళీ కొంచెం కర్రీ వేసేసుకోవడమే, ఎక్కువ కాదు, కొంచెం అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆనియన్స్ అలా పెట్టుకోవచ్చు. మీరు ఎక్కువ అయిపోతుంది స్టఫింగ్ అనుకుంటే డబల్ కోటింగ్ ఏం అవసరం లేదు, ఒకసారి పెట్టుకున్నా సరిపోతుంది. ఒకసారి పెట్టేసుకుని ఇంకా తీసేయచ్చు. వాళ్ళు పిల్లలు కూడా అంతగా తినలేరు కాబట్టి తర్వాత టమాటో సాస్ ఎంతో ఇష్టమైన పిల్లలకి టమాటో సాస్ ఇది వేస్తే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి సమోసాస్లో వాటిలో కూడా నంచుకుంటారు కాబట్టి దీని మీద కూడా లైట్గా మనం పైన వేసుకోవచ్చు. సో ఈజీగా ఇంట్లోనే బర్గర్ ఎంతో కలర్ఫుల్గా టేస్టీ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. చూసారా ఎంత స్మూత్గా ఉందో, మధ్యలో అన్నీ కూడా వెజ్జెసే కాబట్టి కొంచెం హెల్త్కి కూడా మంచిదే. సో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో బర్గర్ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్తో మేము ఎందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.